సంథింగ్ స్పెషల్. దెయ్యాల కోట, భూతాల దిబ్బ, హాంటెడ్ హౌస్, ఇలా ఆ భవనానికి ఎన్నో పేర్లు. దాని ప్రస్తావన వస్తే చాలు స్థానికుల్లో హడల్. ఆ భవంతి వైపు నడవాలంటేనే గుండె దడపెడుతుంది. నైట్ 9 దాటిందంటే దాని వైపు చూసేందుకు కూడా సాహసించరు. మరి అలాంటి భవనంలో రాత్రంతా ఉంటే, దెయ్యాల కోసం అన్వేషిస్తే హార్ట్అటాక్ రాకుండా ఉంటుందా? సీతాఫల్ మండిలోని ఢేడ్ లాక్ మహల్ పై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ ని ఇవాల్టి సంథింగ్ స్పెషల్ లో చూద్దాం. రాత్రైతే ఏవేవో అరుపులు, అప్పుడప్పుడు గజ్జెల చప్పుళ్లు. డౌట్ లేదు, ఆ భవనంలో దెయ్యాలున్నాయి. పొరపాటున కూడా రాత్రిళ్లు అటు వెళ్లకండి, ఇది స్థానికులు చెప్పే మాట. అయితే ఎన్టీవీ టీం అడుగు ముందుకు వేసింది. దెయ్యాల జాడ కనుక్కోవడానికి ఓ సాహసం చేసింది. దాని ఫలితం ఏమైంది? ఆ భవనంలో దెయ్యం కనిపించిందా? ఇదే అందరూ చెబుతున్న హాంటెడ్ హౌస్. సికింద్రాబాద్ అవుట్స్కట్స్ లోని సీతాఫల్ మండిలో ఉంది. దీని అసలు పేరు ఢేడ్ లాక్ మహల్. ఇక్కడి వాళ్ళు దీన్ని భూత్ బంగ్లా, దెయ్యాల కోట అంటారు. ఈ బంగ్లా పేరు వినడానికి కూడా స్థానికులు ఇష్టపడరు. దీని గురించి మాట్లాడేందుకు కూడా ముందుకు రారు. అసలు ఈ బంగ్లా అంటేనే వెన్నులో ఓ రకమైన వణుకు. పగటిపూట చూడ్డానికి ఈ భవనం భయంకరంగా ఉంటుంది. ఇక రాత్రి వేళ చూడాలంటే టన్నుల కొద్దీ ధైర్యం కావాల్సిందే. రాత్రి 9 గంటలు కొడితే చాలు ఈ భవనం వైపు రాకపోకలుండవు. వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. చిమ్మ చీకట్లో ఇటువైపు ఎవ్వరూ చూడరు. ఇక్కడ నుంచి వినిపించే శబ్దాల్ని కూడా వినే సాహసం చెయ్యరు. భవనం వైపే చూస్తూ కుక్కలు మొరుగుతాయి. అలా మొరిగాయంటే దెయ్యం తిరుగుతున్నట్లే అనుకుంటారు జనం. ఆ రోజు వాళ్లలో భయం రెట్టింపవుతుంది. ఈ భవనాన్ని చూస్తే భయం ఎందుకు? దెయ్యాలు ఇందులో కాపురం పెట్టాయా? అసలేంటి ఈ బిల్డింగ్ మిస్టరీ? అది తేల్చేందుకు ఎన్టీవీ స్పెషల్ టీం రాత్రి వేళ రంగంలోకి దిగింది. హైదరాబాద్ లో మరోసారి దయ్యాలు హల్చల్ చేస్తున్నాయి. సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి సీతాఫల్ మండిలో దయ్యాలు, భూతాలు, పిశాచులు సంచరిస్తున్నాయని చెప్తున్నారు. మరి అవి ఉన్నటువంటి భూత్ బంగ్లా దగ్గర మనం ఉన్నాం. మరి ఇక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. భవనంలోకి వెళ్లే ముందు ఈ విషయంపై స్థానికుల్ని ఓసారి కదపగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన భయాల్ని వ్యక్తం చేశారు. అందరూ చెప్పింది ఒక్కటే, రాత్రి వేళ భవనంలోకి వెళ్లొద్దని. ఈ చనిపోయిన వాళ్ళే ఆత్మలుగా మారి ఇటు తిరుగుతారు, అరుపులు శబ్దాలు వినిపిస్తాయని చెప్పేసి అంటుంటారు. నిజంగా ఎప్పుడైనా వినిపించా? ఇక్కడే మీ షాప్ అంటారు. పిచ్చా అంటే గజ్జల సప్పు వినిపిస్తుంటారు. అప్పుడప్పుడు గజ్జల సప్పించుంటే పిల్లలు భయపడుతూ ఉంటారు. ఇక్కడ నడవాలంటే కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఏంటి అసలు నిజంగానే దెయ్యాలు ఉన్నాయి కానీ గజ్జల సప్పుడైన పడుతుంది. ఎప్పుడు 1 గంట 12 గంటలకు రావాలంటే భయపడతారు. కూడా బండి మీద వెళ్ళొచ్చు కానీ రోడ్లకు వెళ్ళాలంటే భయపడతారు. అంటే ఇది గజ్జల సౌండ్ వినబడుతుంది ఎప్పుడైనా.
అంటే కరెంటు పోయినప్పుడు అట్లా గజ్జల సౌండ్ వినబడితే 2-3 ఎక్కిరు, సూసైడ్ చేసుకున్నారు. ఇది జనం మాట. ఇదంతా విన్న తరువాత ఎవరికైనా భయం వేసి తీరుతుంది. ప్రాణాలపై ఆశ ఉన్న వాళ్ళు ఎందుకొచ్చిన సాహసం రా బాబు అంటూ వెనక్కి వెళ్లిపోతారు. కానీ ఎన్టీవీ టీం పట్టుపట్టింది. దెయ్యాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడింది. దీన్ని ధేడ్ లాక్ మహల్ లేదా ధేడ్ లాక్ ఘర్ అనడానికి పెద్ద కారణమే ఉంది. దాదాపు 50 ఏళ్ల కిందట హైదరాబాద్ కు చెందిన టింబర్ డిపో వ్యాపారి లక్ష్మణ్ రావు ఎంతో ఇష్టపడి కట్టుకున్న భవనమిది. అప్పట్లో ₹1,50,000 అంటే ఇప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలతో సమానం. అంతలా ఖర్చు పెట్టాడంటే ఈ మహల్ కోసం ఆయన ఎంతలా కలలు కన్నాడో అర్థం చేసుకోవచ్చు. మై గాడ్, స్టార్టింగ్ లోనే హడలెత్తేటటువంటి విషయం. లోపలికి ఎంటర్ అయ్యామో లేదో, వీఆర్ డైడ్, డోంట్ కమ్ ఇన్సైడ్, కాంటాక్ట్ మీ @866, డోంట్ బి అఫ్రైడ్ అని చెప్పేసినటువంటి బోర్డు కనిపిస్తోంది. మరి ఇక్కడ వీఆర్ డైడ్ అన్నట్టుగా ఎవరు చనిపోయారు? డోంట్ కమ్ ఇన్సైడ్ అని చెప్పి రాసిపెట్టింది. ఇది ఎవరు రాసిపెట్టారు? మరి లోపలికి ఎందుకు రావద్దంటున్నారు? వస్తే ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఈ ఒక్క వార్నింగ్ మెసేజ్ చాలు హార్ట్ అటాక్ తెప్పించడానికి. ఎవరైనా సరే ఇది చదవగానే వెనక్కి వెళ్లిపోతారు. ఇప్పుడిది ఇలా ఉన్నా అప్పట్లో లక్ష్మణ్ రావు తన ఇష్టానికి తగినట్లుగా విశాలమైన గదులతో విలాసవంతంగా ఈ భవనాన్ని నిర్మించుకున్నాడు. ప్రతి ఫ్లోర్ ని, ప్రతి రూమ్ ని దగ్గరుండి మరి ఎలా కావాలనుకున్నాడో అలా కట్టించుకున్నాడు. 3 ఏళ్లలో అద్భుతమైన భవనం రెడీ అయింది. చూడగానే లగ్జరీ విల్లా లుక్ తో మిలమిలా మెరిసిపోయేది ఈ బిల్డింగ్. అప్పట్లో స్థానికులతో పాటు సిటీ అంతా ఈ భవనం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఇష్టపడి కట్టించుకున్న భవనంలో అడుగు పెడితే అంతకంటే ఆనందం ఏముంటుంది? లక్ష్మణ్ రావు కూడా అట్టహాసంగా గృహప్రవేశం చేద్దామనుకున్నాడు. సరిగ్గా అప్పుడే జరిగింది ఓ ఘటన. భవనంలోకి వెళ్లబోయే 2 రోజుల ముందే లక్ష్మణ్ రావు భార్య హార్ట్ అటాక్ తో చనిపోయింది. వేడుక జరగాల్సిన ఇంట అశుభం జరిగింది. గృహప్రవేశం వాయిదా పడింది. అందమైన ఆ భవనంలో ఏదో జరిగింది. అందుకే జనం దాన్ని వెలివేశారు. భూత్ బంగ్లాగా ముద్ర వేసేశారు. అయితే నిజంగానే అందులో దెయ్యాలు ఉన్నాయా అన్నది తేల్చేందుకు ఎన్టీవీ టీం ప్రయత్నించింది. అసలు ఆ బిల్డింగ్ లోపల ఏం కనిపించిందో, ఒకప్పుడు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మణ్ రావుకు 3 కొడుకులు, 1 కూతురు. భార్య చనిపోయిన కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఈ భవనంలో దిగాడు. మొదట్లో ఇల్లంతా సందడిగా ఉండేది. వచ్చేవాళ్లు పోయేవాళ్లతో ఎప్పుడు చూసినా కళకళలాడిపోతుండేది. భార్య లేకపోయినా పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాడని లక్ష్మణ్ రావుని చూసి చుట్టుపక్కల జనం ఆనందపడేవాళ్లు. ఇక అంతా బాగుందిలే అనుకున్న టైంలో జరిగింది ఓ విషాదం. బిల్డింగ్ సెల్లార్లో ఉన్న వాచ్మెన్ ఇంట్లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో లక్ష్మణ్ రావు 3 కొడుకులు చనిపోయారు. అప్పటి నుంచే సిటీ అంతా ఈ భవనం గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరి దృష్టి ధేడ్ లాక్ మహల్ పై పడింది. మహల్ కీడు శంకిస్తోందని, వాస్తు దోషం వల్లే అంతా చనిపోతున్నారన్న వాదన వినిపించింది. అది నిజమే అనుకున్న లక్ష్మణ్ రావు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయించాడు. లోపల నిశ్శబ్దమే భయంకరంగా కనిపిస్తోంది. అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయానకమైనటువంటి పరిస్థితులు.
లోపల ఎంటర్ అయినటువంటి 5 నిమిషాల్లోనే చెమటలు పడుతున్నాయంటే ఇక లోపల ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఇంకెలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయో. ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రెండంతస్తుల బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే ఇంకా మనం ఏం చూడాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. తల్లితో పాటు తన 3 అన్నయ్యలు కూడా చనిపోవడంతో లక్ష్మణ్ రావు కూతురు అంత పెద్ద భవనంలో ఒంటరి దానిలా ఫీల్ అయ్యేది. పదే పదే తన వాళ్లను తలుచుకుంటూ బాధపడేది. క్రమంగా ఆమెను ఒంటరితనం ఆవహించింది. పక్కన తండ్రి ఉన్నా తల్లి అన్నయ్యలు లేని లోటు ఆమెను వెంటాడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు ఆమె ఆకస్మికంగా చనిపోయింది. ఇలా తన ఫ్యామిలీ అంతా చనిపోవడంతో లక్ష్మణ్ రావు ఒంటరయ్యాడు. ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోనే విషాద రోజుల్ని గడిపాడు. ఆనందాలన్నీ కళ్ల ముందే కనుమరుగవ్వడంతో జీవచ్చవల్లా బతికాడు. వయసు మీద పడి కాలం చేశాడు. ఇలా మహల్ కి చెందిన ఫ్యామిలీ మొత్తం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అందమైన మహల్ కాస్త పాతబడిపోయింది. కాలం కరిగే కొద్దీ కళావిహీనంగా మారిపోయింది. చనిపోయిన ఫ్యామిలీ అంతా ఇక్కడ దెయ్యాలై తిరుగుతున్నారనే ప్రచారం మొదలైంది. ఇదే ఢేడ్లాక్ మహల్ ఫస్ట్ ఫ్లోర్. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భయం. అంతా చిమ్మ చీకటి, అలజడి రేపుతున్న నిశ్శబ్దం. ఎటు నుంచి ఏమొస్తుందో, ఏది చూసినా దెయ్యమేనేమో అనిపించేలాంటి పరిసరాలు. రోజు ఇక్కడి నుంచి అరుపులు, కేకలు, ఏడుపులు వినిపిస్తున్నాయంటుంటారు జనం. ఈ బంగ్లా వైపు నుంచి రాత్రుళ్లు వెళుతూ పొరపాటున ఫస్ట్ ఫ్లోర్ వైపు చూస్తే ఎవరో లోపలికి రమ్మని పిలుస్తున్నట్లు ఉంటుందని చెబుతుంటారు స్థానికులు. చూసినాంగా టైం 10 దాటి. అసలు ఏరియాలో 9 దాటితే చాలు వింత శబ్దాలు, ఏడుస్తున్నటువంటి అరుపులు వినిపిస్తాయని చెప్తున్నారు. అది కూడా ముఖ్యంగా ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి. మరి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం. మరి ఆ ఏడుపు శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజంగానే దయ్యాలు ఇక్కడ ఉండి ఏడుస్తున్నాయా? మరి పైన ఉన్నది ఎవరు? అందరూ చెప్తున్నట్టుగా ఈ భూత్ బంగ్లాలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలే ఉన్నాయా? మనం ఒకసారి చూద్దాం. లక్ష్మణ్ రావు తమ్ముడు ఈ బంగ్లాను స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలియని ఓ ఫ్యామిలీ ఇందులో అద్దెకు దిగింది. కొన్నాళ్లకే ఫ్యామిలీలో ఒక ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఎందుకలా చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ ఫ్యామిలీ ఈ భవనాన్ని తెలిసి కూడా ఎంటర్ అయ్యాడు. అంతా అతన్ని ధైర్యవంతుడని మెచ్చుకున్నారు. కానీ కొన్ని రోజులకే మహల్ పైనుంచి దూకి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వరుస చావులు ఈ మహల్ ని భూత్ బంగ్లాగా మార్చేశాయి. టన్నుల కొద్దీ భయం జనం గుండెల్లో నాటుకుపోయింది. ఫ్లోర్ లో పూర్తయ్యేటప్పటికి రాత్రి 12 గంటలైంది. అర్ధరాత్రి వేళ సెకండ్ ఫ్లోర్ కి వెళ్లడం అంటే మాటల? చిన్న అలికిడైనా పై ప్రాణాలు పైనే పోతాయి. మరి ఎన్టీవీ టీం ఏం చేసింది? గజ్జెల చప్పుడు వినిపించే అద్దాల మేడలో ఏం చూసింది? సెకండ్ ఫ్లోర్ మహల్ గురించి వినిపిస్తున్న హారిబుల్ స్టోరీల్లో ఇదే కీలకం. గజల సప్పుడు వినిపిస్తుంటారు. అప్పుడప్పుడు గజల సప్పుడు వినిపిస్తుంటే పిల్లలు భయపడుతూ ఉంటారు. ఇక్కడ నడవాలంటే కూడా చాలా భయపడుతూ ఉంటారు. గజ్జల సప్పుడు అయిన పడుతుంది ఎప్పుడు.
1 గంట 12 గంటలకు రావాలంటే భయపడతారు ఎవరైనా. బండి మీద వెళ్ళొచ్చు కానీ రోడ్లకు వెళ్ళాలంటే భయపడతారు. అంటే ఇది గజ్జల సౌండ్ వినబడుతుంది ఎప్పుడైనా. చంద్రముఖి, నాగవల్లి లాంటి సినిమాలు చూసాం. ఎవరో హీరోయిన్ నాట్యం నేర్చుకోవడం, తను ఆకస్మికంగా చనిపోవడం, తనే ఆత్మగా మారి గజ్జల శబ్దాలు చేస్తుండడం. రాత్రి అయితే చాలు తను నాట్యం ఆడుతుంటుంది కాబట్టి అక్కడి నుంచి ఆ శబ్దాలు వస్తాయి అని అందరూ ఉలికిపోవడం ఇప్పటి వరకు మనం సినిమాల్లోనే చూసాం. కానీ ఈ 1.5 లాఖ్ భవన్లో కూడా ఇది మనం చూస్తున్నది అద్దాల మేడ అని చెప్తుంటారు. ఈ ఓనర్ కూతురు ఇక్కడే నాట్యం ప్రాక్టీస్ చేసేది అని చెప్పి చూస్తేనే తెలుస్తుంది ఎంత సుందరంగా దీన్ని కట్టుకున్నారు. చుట్టూ అద్దాలు ఉండేవి కానీ ఇప్పుడు అన్ని ధ్వంసం అయిపోయినాయి కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ తను అర్ధరాత్రి అయితే చాలు నాట్యం ఇప్పటికీ ఆత్మగా మారి చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి గజ్జల శబ్దాలు వస్తాయి. మరికొందరు అయితే సినిమాల ప్రభావం కాబట్టి లకలక లక అంటోంది, రారా అంటోంది అని చెప్పి కూడా ఇక్కడ ఈ స్థానికులు చెప్తున్నారు. ఈ మహల్లో జనాన్ని భయపెడుతున్న మరో అంశం ఇక్కడున్న చెట్టు. చూడటానికి మామూలు చెట్టులాగే ఉన్నా దీనికి ఓ హర్రర్ చరిత్ర ఉంది. ఆ కహాని ఏంటో రిపోర్టర్ రవి ద్వారానే తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నది చెట్టే కదా, ఇందులో గొప్పేముంది అని అనుకుంటున్నారా? ఇదే ఈ మహల్లో భయంకరమైనటువంటి వృక్షంగా అందరు చెప్తుంటారు. ఈ చెట్టు ఆకును ఎవరైనా తెంచినా లేదా కొమ్మ విరిచినా రాయితో కాడను గీకినా రక్తం వస్తుందని చెప్తుంటారు. మరి మనం కూడా ఒకసారి చూద్దాం, నిజంగానే రక్తం వస్తుందా? లేదే, అన్ని చెట్లకు వచ్చినటువంటి విధంగానే ఉంది. మరి ఒక పెద్ద కొమ్మనే విరిచి చూద్దాం, నిజంగానే రక్తం వస్తుందేమో. లేదు, అన్ని వృక్షాల మాదిరిగానే ఉంది. మరి దయ్యాలు అంటే చాలు చెట్లపై ఉంటాయి అనేటటువంటి ఒక మూఢనమ్మకమే ఈ చెట్టును చూస్తే భయపడేలా చేస్తుంది. మహల్లోని చాలా ప్రదేశాల్ని డెత్ స్పాట్లుగా చెబుతుంటారు. వాటిలో ఇదొకటి. ఇక్కడే ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ప్రదేశానికి పగటిపూట కూడా ఎవ్వరూ రారు. ఎన్టీవీ టీమ్ కి కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కెమెరా, సెల్ ఫోన్, స్పీకర్ ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కాసేపు పనిచేయడం మానేశాయి. అలా ఎందుకు జరిగిందన్నది అర్థం కాలేదు. మొత్తానికి ఇక్కడ కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే చేసింది టీం. దేవ్నాథ్ మహల్ కాస్త భూత్ బంగ్లాగా మారడానికి ప్రధానమైనటువంటి ప్రదేశం ఇదే చెప్పుకోవచ్చు. ఇంటి ఓనర్ లక్ష్మణరావు, ఆయన భార్య, ఆయన కుమారులు చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో అద్దెకు దిగినటువంటి వాళ్ళు ఈ బిల్డింగ్ పై నుంచి ఇదే ప్రదేశంలో దూకి చనిపోయారని చెప్తున్నారు. లక్ష్మణరావు చనిపోవడం యాదృచ్ఛికంగా భావించినప్పటికీ ఆయన తర్వాత వచ్చినటువంటి 2 కుటుంబాలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, అందులోనూ ఈ ప్లేస్లోనే దూకి చనిపోయారు అని చెప్తుండడంతో ఈ ప్రదేశం అత్యంత భయానకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కనీసం ఈ ప్లేస్ చూస్తేనే అర్థమైపోతుంది ఏ విధంగా ఉందో. అప్పటి వరకు 1.5 లాఖ్ మహల్ ఓనర్ చనిపోయాడు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అందులో అద్దెకు దిగినటువంటి 2 ఫ్యామిలీస్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, అది కూడా 2 ఫ్యామిలీస్కి చెందినటువంటి వాళ్ళు ఈ ప్లేస్లోనే దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ప్లేస్కు ఒక భయం కల్పించేటటువంటి వాతావరణం కల్పించిందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఏ విధంగా చెట్లు ముళ్ళ పొదలతో దట్టంగా అల్లుకుపోయిందో. సో ఈ ప్రదేశంలో దూకి చనిపోయారు కాబట్టి ఇక్కడే వాళ్ళ ఆత్మలు సంచరిస్తుంటాయి అని చెప్తూ ఈ ప్రదేశానికి రావాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడాల్సినటువంటి పరిస్థితి. అప్పటిదాకా ఉన్నటువంటి 1.5 లాఖ్ మహల్ పేరు ఇక వరుస మర్డర్ల కారణంగా, వరుస చావుల కారణంగా ఇది భూత్ బంగ్లాగా మారిపోయింది. ఆ తర్వాత దయ్యాల కోటగాను పిలువబడింది. బంగ్లా అంతా తిరిగి చూశారు. అణువణువు వెతికారు. ప్రత్యేకమైన కెమెరాస్ వాడారు. వాయిస్ రికార్డర్లు కూడా పెట్టారు. ఎంత చేసినా ఎక్కడా అరుపులు, ఏడుపులు లేవు. దెయ్యం ఆనవాళ్లు అంతకంటే లేవు. అత్యంత భయానకమైనటువంటి ప్రదేశంగా చెప్పుకోబడే సెల్లార్ లోపలికి వెళ్దామని అనుకున్నాం, కానీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అనేటటువంటి గుర్తు కూడా లేకుండా మట్టి పేరుకుపోయింది. ఇక్కడే ఆ ఓనర్కి సంబంధించినటువంటి 4 కొడుకుల ఆత్మలు తిరుగుతాయని చెప్తుంటారు. ఇక్కడ ప్రదేశమే ఇంత భయానకంగా ఉంది,
లోపలికి వెళ్ళే దారి లేదు కాబట్టే ఇక్కడ ఆత్మలు ఉన్నాయి అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటిదాకా మనం ప్రతి ప్రదేశం వెళ్ళి చూసాం, కానీ సెల్లార్ లోపలికే వెళ్ళలేకపోయాం. సో ఇక్కడ దయ్యాలు మాత్రం లేవు, కానీ పాములు, జర్రీలు, తేలు లాంటి విషకీటకాలు అయితే ఉండొచ్చు. ఊహాగానాలు, స్థానికంగా జరుగుతున్న ప్రచారాలే ఈ భవనంలో భయాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా పనికిమాలిన పనులకు, అడ్డగోలు వ్యవహారాలకు ఈ బంగ్లా కేంద్రమవుతోంది. చూసాంగా, ఏ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళామో అదే ఎంట్రన్స్ నుంచి ప్రశాంతంగా మనం బయటకు వచ్చాం. ఎన్టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ స్టోరీలో ఈ 1.5 లాఖ్ మహల్ అటు హంటెడ్ హౌస్ కాదు, బూత్ బంగ్లా అంతకంటే కాదని చూపించాం. లోపల గజ్జల శబ్దాలు, చిన్నపిల్లల ఏడుపులు, అరుపులు అసలు లేవు. దయ్యాలు అంతకంటే లేవు. దాదాపు 4.5 గంటల పాటు మనం ఇక్కడ తిరిగి చూసాం. టైం ఇప్పుడు 2:15 కావస్తుంది. సో ఈరోజంతా మనం ఈ నైట్ అంతా ఇక్కడే గడిపాం. ఎలాంటి దయ్యాలు కానీ, భూత ప్రేత పిశాచాలు కానీ మనకు కనపడలేదు. సో అందమైనటువంటి మహల్ని మనము ఎందుకు ఇలా చేసుకున్నాం? ఎన్టీవీ చేసినటువంటి ఈ స్టోరీలో దయ్యాలు లేవని చూపించాం. సో హంటెడ్ హౌస్, బూత్ బంగ్లా అనే పేర్లు మానేసి అందమైనటువంటి భవనాన్ని 1.5 లాఖ్ మహల్ను పునర్వైభవం తీసుకొద్దాం. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్ అండ్ శివతో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఇది 1.5 లాఖ్ మహల్ మిస్టరీ అండ్ హిస్టరీ. మనలో ఉండే భయమే దెయ్యమని మరోసారి నిరూపించింది ఎన్టీవీ ఆపరేషన్. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆ మహల్ ని పునరుద్ధరిస్తే జనాల్లో భయాన్ని పోగొట్టడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలని కూడా అడ్డుకున్నట్లవుతుంది. ఇది ఇవాల్టి సంథింగ్ స్పెషల్. నెక్స్ట్ టైం మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.